జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు జూబ్లీహిల్స్ను ట్రయల్గా భావిస్తున్నాయి. అందుకే అధికార కాంగ్రెస్కు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. కోట్లాది రూపాయలతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటును వదులుకోవద్దని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. మైక్రో లెవెల్లో పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ సీటు ఖాళీ అయినందున సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకోవడమే కాక తమకే ప్రజాదరణ ఉందని, త్వరలోనే తాము అధికారంలోకి వస్తామని చెప్పాలనుకుంటోంది. నియోజకవర్గ పరిధిలోని నేతలతో ఇటీవల సమావేశం నిర్వహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇస్తున్నట్లు పేర్కొంటూ ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గోపీనాథ్ బతికున్నప్పుడు ఎక్కడ ఎవరికి బాధలు ఉన్నా వెళ్ళేవారని, ఇప్పుడు వారి కుటుంబాన్ని, పార్టీ అభ్యర్థిని గెలిపించడమే ఆయనకు నిజమైన నివాళి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ సైతం జూబ్లీహిల్స్లో గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పాలనుకుంటోంది. అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ బలాన్ని నిరూపించుకునే అవకాశంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తనకే ఇవ్వాలని మంత్రి పదవి కూడా ఆశిస్తున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. అధికార కాంగ్రెస్ నుంచి ఈ టికెట్ను ఆశిస్తున్న వారు చాలామందే ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసిన బలమైన అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవినిచ్చినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉంటే ఎంఐఎం మద్దతు కూడా తమకు సులభం కాగలదని భావిస్తోంది. ఇదే సమయంలో తనకు టికెట్ కావాలంటూ అంజన్ కుమార్ యాదవ్ రేపిన ముసలం పార్టీకి నష్టం కలిగించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లలో టికెట్ ఇవ్వాలనుకుంటే అంజన్ కుమార్ కంటే దానం నాగేందర్ బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా పట్టున్న దానం నాగేందర్కు గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి భారీ ఓట్లు లభించాయి. ఇప్పటికే అంజన్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ స్థానం ఇచ్చినన్న అంజన్ మరింత ఆశపడటం సమంజసం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ మాగంటి సునీతకు దాదాపుగా ఖరారైనట్లే. బీజేపీ ఎవరిని రంగంలోకి దింపుతుందో ఇంకా స్పష్టత రాలేదు. ఎంఐఎం సొంతంగానే పోటీ చేస్తుందా లేక కాంగ్రెస్కు మద్దతిస్తుందా అన్నది కూడా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎమ్మెల్సీ కవితను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ జూబ్లీహిల్స్లో తడాకా చూపుదామన్నారు. బీఆర్ఎస్లో బాంబు పేల్చిన కవిత తన తెలంగాణ జాగృతి తరపున ఎవరినైనా బరిలోకి దింపుతుందా అన్నది కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.